టీడీపీ పార్టీ కోసం నేనెంత దూరమైనా వెళ్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ గురించి ఇటీవల ఒక మీడియా అడిగిన ప్రశ్నకి జూనియర్ ఎన్టీఆర్ ఇలా సమాధానం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే మా తాతగారు పెట్టిన పార్టీ అని, ఆ పార్టీకి ఎప్పటికీ గౌరవం, గుర్తింపు నా దగ్గర ఉంటుందని, మరి దాని గురించి ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారీగా అయితే విజయం సాధించాలని, తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేస్తానని, టీడీపీ పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. కానీ ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి కమిట్మెంట్ ఇచ్చేశాను 'యువసుధకి', అలాగే 'ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో'. మరి ఇప్పటికే కావాల్సినటువన్నీ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి కాస్త ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే నేనొస్తానని, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతవరకు ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమే అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలు మాత్రం అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తారంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రచారానికి కూడా ఆయన వస్తారని, ప్రచారం కోసం బాలకృష్ణ లేదంటే చంద్రబాబు ఎవరో ఒకరు పిలిచినా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారని, తను రావడం వల్ల తమకేమన్నా ఇబ్బందన్నట్టుగా ఫీల్ అవుతున్నారంటూ చెప్తున్నారట. దీంతో ఆయన కూడా చాలా షాకింగ్‌గా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి తాజాగా మరి మనసులో పెట్టుకోకుండా రావాలని కోరినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో రావడానికి సిద్ధంగా ఉన్నారట. తన సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయిన వెంటనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి ప్రచారం నిర్వహిస్తారట. అది భౌతికంగాను, సోషల్ మీడియా ద్వారాను ఆయన 2 రకాలుగా వస్తానని మాటిచ్చినట్టుగా తెలుస్తోంది.